భారతదేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయి డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి పౌర హక్కులను కాలరాస్తూ ఆయన రాసిన రాజ్యాంగంలో పౌర హక్కులను కాలరాస్తూ ఈ దేశంలో నీటి విద్యార్థులు 22 లక్షల మంది నష్టపోయారు, 26 మంది చనిపోయారు. వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు దీక్షలు చేస్తూ ఉంటే ఆ విద్యార్థి లోకానికి సోనం వాంగ్చుంగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఆయన దీక్షను భగ్నం చేసి నిన్న పార్లమెంటరీ ముట్టడి చేస్తామన్నటువంటి విద్యార్థులను ఘోరాతి ఘోరంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళ నెత్తురిని ఆ భరతమాత ఒడిలో మీద కార్చినటువంటి ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టింది. వాళ్ళు అడిగింది ఏమిటి? ఆ విద్యార్థులుగా మీ ఆస్తులు అడిగారా? ఆ విద్యార్థులు ఏమడిగారు? ఈ నీట్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ఆ విద్యార్థులు నీట్ విద్యార్థుల కోసం చనిపోయినటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 కోటి నష్టపరిహారం కావాలన్నారు. ఈ ఎన్టీఏను రద్దు చేయాలన్నారు. భవిష్యత్తులో ఈ నీట్ ఎగ్జామ్లు నిర్వహించండి, ఏ పేపర్ లీక్ కావద్దని అన్నారు కదా. ఈ కనీస డిమాండ్లను కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వమా కాదా? అందుకే ఢిల్లీలో ఆనాడు బ్రిటిష్ వాడు జలియాన్వాలా బాగులో ఈ భారతదేశాన్ని ఒక గ్రౌండ్లో కాల్చి చంపినట్టు ఈరోజు ఆ బ్రిటిష్ వాడి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈరోజు నా భరతమాత వీరులను నెట్టుది బొట్టులతో చూసింది కదా. లాఠీ దెబ్బలు, లాఠీ చార్జులు, పోలీసులే బండలతోటి విద్యార్థుల మీద కొడుతున్నారు, టీఆర్ గ్యాస్ను ప్రయోగించారు. ఇది అప్రజాస్వామిక చర్య కాకుంటే ఏంది? వాళ్ళు అడిగింది ఏంది? ఆ విద్యార్థులు దేశద్రోహులా? ఆ విద్యార్థులు ఈ దేశం వాళ్ళు గారా? ఆ విద్యార్థులు ఎవరని నువ్వు ఇలా లాఠీ చార్జ్ చేసినావు? దీనికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, పార్లమెంటులో చర్చ జరగాలి, భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీక్ కాకుండా ఉండాలి, చనిపోయిన విద్యార్థికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అంటే ఆ జంతర్ మంతర్ విద్యార్థుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకమంతా మేము జంతర్ మంతర్కి వస్తాం, వాళ్ళ ఉద్యమానికి సంఘీభావం చేస్తాం, ఆ పోరాటంలో మేము పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఆ అంశాన్ని చర్చకు తెచ్చేంత వరకు పట్టుబట్టాలి. లేకుంటే మీ ఎమ్మెల్యేలను, మంత్రులను, కేంద్ర మంత్రులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏమయ్యా బండి సంజయ్ గారు, ఈ దేశంలో పిల్లలు చచ్చిపోతే ఎందుకు మాట్లాడతలేవు? ఈ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, దంతల సూర్యనారాయణ మీరు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు పిల్లలు గారా? వాళ్ళు ఈ దేశ పిల్లలు గారా? కాబట్టి మీ వైఖరిని మార్చుకోండి, ఆ విద్యార్థుల పక్షాన మాట్లాడండి, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.